అండ్ దిస్ ఇస్ మిరాయ్ ట్రైలర్. ఫస్ట్ అయితే రియాక్షన్ చేసి సేవ్ చేసుకుందాం, తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాం. టైం పట్టింది. లెట్స్ సీ. నాతో పాటు ప్రశాంత్ ఉన్నాడు. ఫస్ట్ సీనే మొదలెట్టిండు. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. అది జుట్టా లేకపోతే ఇదో తెలియట్లా. మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా. పైకెళ్ళగిరాడు. ఈ రోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడ్డా. అసలు ఏం జరిగింది? నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. క్వాలిటీ బాగుంది. తిరిగితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధుడు. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. నేను నమ్మకమే మిగిలింది. అహం జనసిద్ధం చైత్రయ. స్వయం రణసిద్ధం. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. ఏదో ఉంది. మ్యూజిక్ ట్రైలర్ అయితే క్వాలిటీ సూపరు. లాస్ట్ వచ్చిన దానికి అసలు మైండ్ ఎగిరిపోయింది. అసలు అంటే రాముడు వస్తాడా మేబీ మూవీలో? వస్తే ఇంకా తోపు. అంటే బేసిక్ గా ఇది ఫ్రిక్షనల్, హిస్టరీలో లేదు. రాముడు త్రేతాయుగంలో అక్కడికి ఎండ్ అవతారం. మరి ఆ ఫ్రిక్షనల్ స్టోరీని ఎలా తీసుకొస్తాడు? ఇప్పుడు హనుమాన్ లో బాగుంది, ఆయన చిరంజీవి ఆయన తీసుకొచ్చిండ్రు, ఆడియన్స్ ఓకే. బట్ దీంట్లో ఈ ఫ్రిక్షనల్ స్టోరీని ఎంత వరకు మరి కరెక్ట్ గా తీసుకెళ్తే చూడాలి. మరి కొద్దిగా నాకు అది రామంది సూపర్ ఉంది, కాకపోతే ఏ టచ్ గా అనిపిస్తుంది కొద్దిగా. మనం జనరల్ గా ఇప్పుడు యూట్యూబ్ లో ఈ మహాభారతం ఇవన్నీ చాలా ఏఐలు చూస్తా ఉన్నాం. ఆ ఫీల్ రాకపోతే సూపర్. ఆ ఫీల్ అది కూడా కొంచెం నిజం. అంటే మనం ఎక్కువ వాటి మీద వర్క్ చేస్తాము, అండ్ మన వర్క్ కూడా అదే కాబట్టి వాటి మీదనే కాబట్టి వీడియో ఎడిటింగ్ ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్. సో నో ఉన్న దాంట్లో మనకి ఎక్కువ రీసెంట్ గా మనం కూడా ఏఐ వాడుతున్నాం, వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మేబీ మనకు ఆ ఫీల్ రాకపోతే చాలు. ఇప్పుడు హనుమాన్ సినిమాలో కూడా సీజీ, బట్ అది కొద్దిగా బాగుంది. ఆ రేంజ్ లో ఉన్నా చాలు. ఒకవేళ కరెక్ట్ గా పడితే సీన్ మాత్రం థియేటర్ లో పోతారు. నాకు లాస్ట్ మాత్రం మిరాయ్ టైటిల్ పడే వరకు సూపర్ ఉంది, గూస్ బంప్స్ వచ్చాయి.
ఆ తర్వాత మళ్ళీ శ్రేయ వచ్చి నీకు హెల్ప్ చేయడానికి ఒకళ్ళు వస్తారనగానే రాముడిని చూపించారు చూడు, ఆ సీన్ క్రేజీ, అసలు క్రేజీ. మనోజ్ అన్నది ఆయన యాక్టింగ్ కి మనం పేరు పెట్టలేం, ఆయన సూపర్. కానీ లాస్ట్ సినిమా భైరవం, ఈ సినిమాలో కొద్దిగా వాయిస్ ఆ బేస్ గా మాట్లాడడము, ఆ కొద్దిగా ఏదో ఒక పొత్తి పలికినట్టు మాట్లాడడం, అది కొద్దిగా అటు ఇటు ఏమో ఆ క్యారెక్టరైజేషన్ అంతా నాకు తెలియదు కానీ, బట్ మూవీ అంతా అట్టు ఉండకుండా ఎక్కడైతే ఆ సీన్ కి అలా వాయిస్ ఉండాలి అనుకున్నప్పుడు ఉంటే పర్లేదు. ఏదో ఒక విలన్ క్యారెక్టర్ కదా అని అదే బేస్ వాయిస్ వేసుకొని అట్లా చెప్తే వర్కౌట్ కాకపోవచ్చు, ఏమో చూద్దాం, సినిమా వచ్చి చూస్తే గానీ మనకు తెలియదు. నాకు మనోజ్ గారిది వాయిస్ యా దట్స్ ఓకే, కాకపోతే నాకు ఏంటంటే కొంచెం భయంకరంగా అనిపిల్ల వెన్ ఐ సీ మనోజ్ సార్. హీఈస్ నాట్ స్కారీ, లైక్ నార్మల్గా, అంటే నార్మల్ ఒక కార్పొరేట్ మోడ్రన్ విలన్, యా మోడ్రన్ విలన్ గా, అంటే లైక్ పాత సినిమాలలో అగోరి గెటప్ వేసుకొని అట్లేం కాదు, అంటే లైక్ అట్లీస్ట్ ఒక కాటుగా పెట్టుకొని, సినిమాలలో లేదంటే టైప్ అన్నమాట. అట్లీస్ట్ కాటుగా పెట్టుకొని ఐస్ అంతా రెడ్డిగా అయిపోయి, అంటే ఆ లుక్ ఉన్నా కొంచెం అమ్మో ఏదో భయంకరంగా చేయబోతున్నారు అన్నట్టు అనిపించేది. బట్ ఇలా కూడా బాగుంది. మనకి క్యారెక్టర్ ఏంటో తెలియదు కాబట్టి వీ కాంట్ జడ్జ్ ఇట్, అంతే. 2 times చిన్న బేబీ బాబు లా కనిపించింది, 2 times. అది ఎవరో తెలియదు, అది రాముడు మళ్ళీ పుట్టాడా ఏమో, లాస్ట్ లో రాముడు చూపించారు. మేబీ అట్లయితే ఇంకా బాగుంటది. యా ఇట్ ఈస్ ఫిక్షనల్ ఐ నో, బట్ స్టిల్ మన తెలుగు వాళ్ళకి ఒక మార్వల్ చేస్తున్నారు, ఒక మార్వల్, కొంచెం మార్వల్. ఈ ట్రెండ్ ఇక్కడ ఆగిపోవాలి. బేసిక్ అంటే ఏంది, సినిమా అంతా ఒక లెవెల్లో తీసుకుపోయి లాస్ట్ ఒక దేవుని పెడుతున్నారు. లాస్ట్ మన హనుమాన్ సినిమా తీసుకున్న ఒక దేవుని ఎలిమెంట్ పెట్టి ఒక్క సీన్ లో హైప్ చేస్తున్నారు. సో మిగతా సినిమా అంతా ఎట్టున్నా ఆ ఒక్క సీన్ మన మైండ్ లో ఉండి అబ్బా సూపర్ అనుకుంటున్నాం, ఇది హిట్ అవ్వాలి, మంచి మన తెలుగు ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలి. కానీ ఇదే ఫార్మాట్స్ ఇంకా కంటిన్యూ అవ్వకపోతే బెటర్. కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం సూపర్ చేసుకుంటాడు అప్ప తేజ సజ్జా గారు. సో ఇఫ్ హీరో ఇస్ తేజ సజ్జా, వీ కెన్ బ్లైండ్లీ గో, స్క్రిప్ట్ బాగుంది అందుకే ఆయన సైన్ చేసిండు, చూడాలి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 40 కోట్లే ఉంటుంది దీనికి, మూవీ తీసినందుకు. 40 crores లో ఇంత మంచిగా ఎట్లా తీసారా? 100 కోట్ల పైన ఉన్న మూవీస్ లోనే ఇంత క్వాలిటీ మాత్రం బాగుంది అసలు. నిజంగా ఆ వీడియో అడ్రస్ ని పట్టుకొని మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఎడిటింగ్. మూవీ కోసం మేము ఈగర్లీ వెయిటింగ్. ఎస్ గైస్, మీకు ఎస్పెషల్లీ రాముని ఇంట్రో ఎట్లుంటది అనేది చూడాలని నాకైతే బాగా కోరుకుంది. నాకు కూడా రాముని అంటే ఫిక్షనల్ డైరెక్టర్ ఫిక్షనల్ అనేది తీసిండు అనుకుంటున్నాం, బట్ ఎలా చూపిస్తారు మనకి, ఎలా కన్వే అవుతుంది అని చూడాలి మరి. అండ్ ఆల్సో 9 books కూడా చూపించారు అందులో. అశోక అది ఫస్ట్ ట్రైలర్ చూసిన నేను ఆల్రెడీ. అది అశోక 9 books చదివే అంత పెద్ద యుద్ధం గెలిచాడంట ఆయన. సో ఆయన 9 books ని ఇప్పుడు మనోజ్ గారు ఆయన స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నారు అనుకుంటా. హీ మైట్ బి స్టాపింగ్ ఇట్. దట్స్ ద మూవీ. గుడ్, చూద్దాం. సో లెట్స్ గో ఫర్ మూవీ చూసిన తర్వాత దాని గురించి మళ్ళీ ఒక వీడియో రూపంలో మాట్లాడుకుందాం. ఎలా ఉందో రివ్యూ చేద్దాం. యా.